గ్రీన్ గోల్డ్గా పేరు పొందిన వెదురు సాగుకు డిమాండ్ పెరుగుతోన్న దృష్ట్యా సాగును విస్తరించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహాన్నిస్తున్నాయి. నేషనల్ బ్యాంబూ మిషన్ పథకం కింద రైతులకు రాయితీలు అందిస్తున్నాయి. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో వెదురు సాగు అనుకూలంగా ఉంటుందని నెల్లూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులకు 2 హెక్టార్ల వరకు రాయితీ ఇస్తున్నామని, హెక్టార్కు 50,000 రూపాయలు రాయితీ వర్తిస్తున్నట్లు తెలియజేశారు. వెదురు నర్సరీలు ఏర్పాటు చేసుకునే రైతులకు, నిరుద్యోగ యువతకు యూనిట్ విలువ 10 లక్షల రూపాయలకు గాను 50% రాయితీ కల్పిస్తున్నారు. అలానే వెదురు ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్కు సంబంధించి రాయితీలు అందించనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన వ్యవసాయ పరిశోధన స్థానాలు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో వెదురు మొక్కల పెంపకానికి పూర్తిస్థాయి రాయితీ కల్పిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో వెదురుని బాగా డెవలప్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వంతో కలిపి నేషనల్ బ్యాంబూ మిషన్ అనే పథకాన్ని ఇప్పుడు మన రాష్ట్రానికి వర్తింపజేయడం జరుగుతుంది. ఈ నేషనల్ బ్యాంబూ మిషన్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం 40%, కేంద్ర ప్రభుత్వం 60%తో ఫండింగ్ జరుగుతుంది. రైతులకి అని పబ్లిక్ సెక్టార్లో వెదురు వేసే వాళ్ళకి మంచి నాణ్యమైన వెదురు మొక్కలను సప్లై చేయడానికి కోసము చిన్న నర్సరీ ఏర్పాటు చేసుకునే వారికి ఒక యూనిట్ కాస్ట్ 10 లక్షల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అందులో 50% సబ్సిడీ ప్రైవేట్ ఇండివిజువల్ స్మాల్ నర్సరీని ఏర్పాటు చేసుకున్న వారికి నేషనల్ బ్యాంబూ మిషన్ కింద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ సెక్టార్లో ఎక్కడైనా మున్సిపాలిటీస్ కానీ లేక పంచాయతీలు కానీ యూనివర్సిటీస్, రీసెర్చ్ స్టేషన్స్ వీటిల్లో ఈ స్మాల్ నర్సరీస్ ఏర్పాటు చేసుకున్నట్లయితే 10 లక్షల యూనిట్ కాస్ట్ గాను 10 లక్షలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత హై డెన్సిటీ బ్యాంబూ ప్లాంటేషన్ ఎక్కడైనా పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీస్లో కానీ గవర్నమెంట్కి సంబంధించిన సెక్టార్లో ప్లాంటేషన్ కానీ వెదురు చేసుకున్నట్లయితే 1 హెక్టేర్కి 1 లక్ష రూపాయలు పూర్తి సబ్సిడీ 3 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా బ్లాక్ ప్లాంటేషను అంటే ఒక రైతుకి 1 హెక్టార్ అంటే 2.5 ఎకరం ఉందనుకోండి, 2.5 ఎకరంలో మొత్తం కానీ వెదురు ప్లాంటేషన్ చేసినట్లయితే వారికి హెక్టేర్కి 1 లక్ష రూపాయలు ఖర్చుగా అవుతుంది. అందులో 50,000 రూపాయలు సబ్సిడీ రూపేణ ఆ రైతుకు అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మెట్ట ప్రాంత రైతులు, నీటి వసతి సరిగా లేని రైతులు అంతా కూడాను ఈ బ్యాంబోని వాటర్ ప్లాంటేషన్గా లేక తన పొలంలో మొత్తము వెదురు నాటుకొని మంచి ఆదాయం గడించవచ్చు. అదేవిధంగా బ్యాంబో ప్రాసెసింగ్ యూనిట్స్ ఎవరైనా నిరుద్యోగ ఎంప్లాయీస్ కానీ పెట్టుకున్నట్లయితే దాని కింద కూడాను 50% సబ్సిడీ వారు పెట్టే ప్రాసెసింగ్ యూనిట్ని బట్టేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బ్యాంబో ప్రాసెసింగ్ మేజర్గా ఈ వెదురుని కట్ చేయటము, ఆ వెదురు బొడిపల్ని నాట్స్ని తీసివేయటము, ఇతర ముక్కలు చేసుకొని వివిధ రకాలకి మనము వాడుకునే విధంగా ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ పెట్టుకున్నట్లయితే దానికి కూడాను రైతు సోదరులు కావచ్చు లేక నిరుద్యోగ ఎంప్లాయీస్ కూడా చేసుకున్నట్లయితే వారికి 50% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంబో మార్కెటింగ్ చేసుకున్నట్లయితే వారికి కూడాను 25% సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. మరి ఆసక్తి గల రైతులందరూ కూడాను ముఖ్యంగా మెట్ట ప్రాంతం వాళ్ళు ముందుగానే వచ్చినట్లయితే మంచి వాళ్ళకి ఆదాయం వస్తూ ఉంటుంది. 3 సంవత్సరాల వరకు జాగ్రత్తగా మనము కాపాడుకున్నట్లయితే ఎవ్రీ 4-5 ఇయర్స్కి ఒకసారి కటింగ్ చేసుకుంటూ మనకు మంచి ఆదాయాన్ని చేకూరుస్తుందిగా తెలియజేస్తున్నాము. మరి ఈ అవకాశం రైతు సోదరులందరూ వినియోగించుకోవాల్సింది కోరుతున్నాం.